మా అడ్డాలో కాలు పెడితే ఊరుకో, మీటింగ్ లేదు ఏం లేదు వెళ్ళిపోండి అంటూ నిరసన సెగలు వినిపిస్తున్నాయట ఆ కాంగ్రెస్ లీడర్. కాంగ్రెస్ రథసారథిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన పీసీసీ చీఫ్కు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఏ జిల్లాలో నేతలు సహకరించట్లేదు? అసలు మ్యాటర్ ఏంటి? పార్టీ అధ్యక్షుడంటే ఎలా ఉండాలి? ఆయన నిర్ణయమే ఫైనల్ అనేలా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉండాలి. కాకపోతే అధికార పార్టీ పీసీసీ చీఫ్ పరిస్థితి మాత్రం రివర్స్లో ఉందట. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు కావస్తున్నా పార్టీపై పట్టు సాధించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ పలువురు నేతలు ఆయనకు సహకరించడం లేదనే టాక్ వినిపిస్తుంది. పార్టీపై పట్టు సాధించలేకపోవడంతో పీసీసీ చీఫ్ తీరుపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలన్న ప్లాన్లో ఉంది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికోసం జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న వారు పీసీసీ చీఫ్. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడే మొదలైంది అసలు సమస్య. ఆ జిల్లాలో పీసీసీ చీఫ్కి చుక్కలు చూపిస్తున్నారట అక్కడి నేతలు. మా అడ్డాలో అడుగు పెడితే ఊరుకోమంటూ నిరసన సెగలు వినిపిస్తున్నాయట. ఇలా ఒక్క జిల్లా విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఇబ్బందులు తప్పడం లేదని టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో ప్రాంతానికి వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలు చుట్టేసిన నేతలు ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు సమీక్ష సమావేశం నిర్వహించలేదు. అక్కడ సమావేశం పెట్టడం కోసం దాదాపు 2 మాసాలుగా పీసీసీ చీఫ్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదట. జిల్లా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని 2 నెలలుగా పీసీసీ చీఫ్ చెప్తున్నా జిల్లాకి చెందిన ముఖ్య నేతలు లైట్ తీసుకుంటున్నారట. పీసీసీ చీఫ్ అంతటి వారే చెప్తున్నా కూడా కీలక నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ రావట్లేదట. దాంతో ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో రివ్యూ మీటింగ్లు నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఎంట్రీ దొరకడం లేదని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే తన ప్రయత్నాలకు అడ్డంకిగా మారిన ముఖ్య నేతల గురించి పీసీసీ చీఫ్ బయటకు చెప్పకపోయినా ఆ నేతలు ఎవరు అనే దానిపై గాంధీ భవన్లో జోరుగా చర్చ జరుగుతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే సమావేశం బాధ్యతలను పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అప్పగించాలని ఆలోచిస్తున్నాడట మహేష్ గౌడ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించడానికి పీసీసీ అధ్యక్షుడు అంతటి వారికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే తమ పరిస్థితి ఏంటని పలువురు డీసీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక తమ జిల్లా పరిస్థితిని, ఆ నేతలు పెడుతున్న ఇబ్బందులను ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా నేతలు సిద్ధమవుతున్నారట. మరి ఇన్ఛార్జ్ మీనాక్షి ఎంటర్ అయితే అయినా పరిస్థితిలో మార్పు వస్తుందా, లేక ఆమెను కూడా లైట్ తీసుకుంటారా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.